ఈరోజు ఒక టెంపుల్ విజిట్ చేసాం. అది ఏంటంటే మినీ తిరుపతి. మినీ తిరుపతి అని అంటే ఆశ్చర్యపోతున్నారా? కాదండి. మనం తిరుపతికే వెళ్ళాల్సిన అవసరం లేదు. తిరుపతి దేవునిది చూడాలంటే. మినీ తిరుపతి అని సేమ్ లైక్ ఆ గుడిలాగే ఒకటి నిర్మించారు. అది ఎక్కడ అంటే స్వర్ణగిరి హైదరాబాద్‌లో. ఎంత బావుందంటే మనం తిరుపతిలో గుడి అక్కడ చూస్తాం గదా! తిరుపతి దేవుడిని అండ్ అక్కడ టెంపుల్, ఆ వాతావరణం సేమ్ అక్కడ కట్టినట్టే ఇక్కడ కట్టారు. చాలా అద్భుతంగా ఉంది ఆ గుడి. చూద్దాం ఇప్పుడు ఆ గుడి ఎలా ఉంటది? అక్కడ ఏమేమి దేవుళ్ళున్నారు అనేది మనం ఇప్పుడు చూడబోతున్నాం. అక్కడికెళ్ళాలంటే హైదరాబాద్ నుంచి కొంచెం లాంగ్ ఉప్పల్‌కి నియర్‌లో ఈ స్వర్ణగిరి అనే టెంపుల్‌ని నిర్మించారు. ఇది ఇయరే ఓపెన్ చేశారు. ఇక్కడ ఎంత ఫేమస్ అంటే వీకెండ్స్ వస్తే అసలు మనం వెళ్ళడానికి రాదు. మేము ఇది వీక్ డేస్‌లో వచ్చాము. సో, ఇక్కడ కొంచెం చాలా తక్కువ మందున్నారు. కానీ వీకెండ్స్ వస్తే అసలు ఆ రోడ్డు పైన అసలు కనిపించదు రోడ్ అనేది. అక్కడ అందరూ ఉంటారు. సో, ఇక్కడ కార్ పార్కింగ్ అండ్ బైక్ పార్కింగ్ కూడా అవైలబుల్ ఉంది ఆ గుడి లోపటనే. సో, లోపటికి మనం ఎంట్రీ మన వెహికల్స్ తోటే వెళ్ళొచ్చు. అండ్ ఇక్కడ చూడండి ఎంతమందున్నారో. అండ్ ఈరోజు తక్కువ వీక్ డేస్ కాబట్టి చాలా తక్కువ మంది కనిపిస్తుంది. అందుకే మనం ఇంత ప్రశాంతంగా ఈ టెంపుల్‌ని విజిట్ చేయొచ్చు. అదే వీకెండ్స్‌లో వస్తే అసలు టెంపుల్‌ని చూడ్డానికి మనకసలు ఉండనే ఉండదు. చూడండి ఎన్ని వెహికల్స్ ఉన్నాయో. ఇక్కడ టెంపుల్ లోపటికి వెళ్ళడానికి దారి అన్నట్టు. ఇలా వెళ్తుంటే మేము అక్కడ ఎన్ని అంటే ఇక్కడ చాలా ప్రతి దేవుడు ఇక్కడ ఉంటారన్నట్టు. ఇప్పుడు మనం స్టెప్స్ ఎక్కుతుంటే దేవుళ్ళు కనిపిస్తారు. ఇక్కడ మళ్ళీ బయట వెంకటేశ్వర స్వామి దేవుడు ఉంటాడు. మళ్ళా అక్కడే అన్ని దేవుళ్ళు పెట్టారు. యాక్చువల్‌గా లోపలికి మొబైల్ అలో లేదు. నేను ఓన్లీ బయట ప్లేసెస్ మీకు చూపిస్తాను. అవి కూడా చాలా బావుంటాయి. లోపటికి మొబైల్ వాళ్ళు తీసేసుకుంటారన్నట్టు మనం లోపటికి వెళ్ళడంతోటే. సో, నేను మీకు దేవుడిని చూపించలేను. అయినా దేవుడిని డైరెక్ట్ చూడాలి కానీ ఈ ఫోన్‌లో చూడడం ఏంటండి కదా! సో, మీరు వెళ్ళేసి విజిట్ చేయాలని నేను కోరుకుంటున్నాను. ఇక్కడ చూడండి పాదాలు చూడండి వెంకటేశ్వరుని పాదాలు ఎంత బాగా కనిపిస్తున్నాయంటే ఈ స్టెప్స్ ఎక్కాలన్నట్టు. ఇప్పుడు మనం తిరుపతిలో స్టెప్స్ ఎక్కుతాం కదా! కొన్ని స్టెప్సే ఉంటాయి. సో, నో ప్రాబ్లమ్. స్టెప్స్ ఎక్కొచ్చు. ఈ పాదాలు ఆ పాదాలను చూస్తే మనకు ఎంత ఆనందం కలుగుతుందని అంత పెద్ద పాదాలు రియల్‌గా వెంకటేశ్వర స్వామి వచ్చి అక్కడ నిల్చొని ఆ పాదాలు పెట్టినట్టు ఎంత బావుందంటే, ఆ స్టెప్స్ ఎక్కుతుంటే మనం ఏమంత అలసిపోమండి. మనం తిరుపతిలో అలసిపోయినట్టు. ఇక్కడ చాలా తక్కువ స్టెప్సే ఉన్నాయి. అండ్ ప్రతి స్టెప్ దగ్గర ప్రతి దేవుడు ప్రతిబింబం అమర్చారండి. చూడండి అన్ని దేవుళ్ళుంటారు. మనం స్టెప్స్ ఎక్కుతుంటే అవి చూస్తూ వెళ్ళిపోవచ్చు. ప్రతి దేవుడు రాముడు, కృష్ణుడు, ఆంజనేయ స్వామి చాలా దేవుళ్ళు. అంటే ఎట్లా అంటే ఇప్పుడు ఇప్పుడు ప్రతి అవతారాలన్నట్టు. ప్రతి అవతారాలు కృష్ణుడి తర్వాత ఎవరు, రాముడి తర్వాత ఎవరు అన్ని అవతారాలు అక్కడ అమర్చారండి. మనం స్టెప్స్ ఎక్కుతుంటే ఎంతో ఆనందంగా ఇవి చూడొచ్చు. ఇది చాలా ప్రత్యేకమైన ప్లేస్ స్వర్ణగిరి అనేది. మనం తిరుపతితో పాటు స్వర్ణగిరి కూడా విజిట్ చేస్తే చాలా బావుంటది. అండ్ ఇక్కడ చూడండి ఇవన్నీ పాలరాతితో కట్టారు. అవి ఎంత బాగున్నాయి చూడ్డానికి. ఇక్కడ వీళ్ళు కుంకుమ ప్రొవైడ్ చేస్తారు. బొట్టు వాళ్ళే పెడతారు. సో, కుంకుమ పెడితే ఎంత బావుంటాం చూడండి. ఇక్కడ వెల్లుడితోటే ఇలా ఉంటదండి లోపట ప్లేసు. వెళ్ళిన తర్వాత అక్కడ మొబైల్స్ తీసేసుకున్నారు యాక్చువల్‌గా. ఇవి తర్వాత తీసుకున్నాం. గరుడ దేవుడు ఫస్ట్ మనం మొక్కాల్సిన ప్లేస్. అంటే ఫస్ట్ వెంకటేశ్వరుని విజిట్ చేయాలంటే గరుడ దేవుడిని మొక్కిన తర్వాత మనం వెంకటేశ్వర స్వామిని మొక్కాలంట. అట్లా మొక్కితేనే మన కోరికలు తీరుతాయనేది ఉంది. సో, ఇక్కడ ఫస్ట్ మనం గరుడ దేవుడిని మొక్కి దెన్ వెంకటేశ్వర స్వామిని మొక్కాలి. సో, అక్కడ ఫోన్ తీసేసుకుంటారు. ఫోన్ తీసేసుకున్న తర్వాత మనం లోపటికెళ్ళి దేవుడి దర్శనం చేసుకున్న తర్వాత మళ్ళీ వచ్చి ఫోన్ తీసుకోవాలి. మళ్ళీ వచ్చి ఫోన్ తీసుకున్నాక క్యూ ఉంటది. ఇక్కడ ఫోన్లు తీసుకుంటే వాళ్ళు రూ. 15 అంటే ఈచ్ ఫోన్‌కి రూ. 5 వాళ్ళు తీసేసుకుంటారండి. సో, ఇంక మా దగ్గర 3 ఫోన్స్ ఉండే. 3 ఫోన్స్‌కి రూ. 15 వాళ్ళు తీసుకున్నారు. ఇక్కడ శ్రీ ఆంజనేయ స్వామి ఇక్కడ గంట ఉంది. గంట కొడితే కోరికలు తీరుతాయని చెప్పేసి అనుకుంటారు. ఆ గంట చాలా బరువు కూడా ఉందండి. కోరిక తీరాలంటే కొంచెం కష్టపడాలి కదా! సో, ఆ బరువును మోయక తప్పదనుకోండి. సో, ఇంకా ఆ గంట కొట్టేసిన తర్వాత మనకు ఈ నదిలో గంగలో ఇక్కడ వెంకటేశ్వర స్వామి విష్ణు రూపంలో చూడండి ఎంత బావుంటదంటే ఈ నదిలో విష్ణు రూపంలో వెంకటేశ్వర స్వామి అదే విష్ణు రూపంలో ఉంటాడు. అది చాలా బావుంది. చూస్తుంటే ఆ వ్యూ చూస్తుంటే ఎంతో ప్రశాంతంగా
ఎంత అనిపిస్తుందంటే చాలా బావుందండి. ఇక్కడ మళ్ళీ కొన్ని ప్లేస్‌లలో రూపాయి కాయిన్స్ నిలబెట్టడం కోరిక తీరుతదని అవి కూడా ఉన్నాయండి. చాలా అద్భుతంగా ఉంది. ప్లేస్ విజిట్ చేయడం మర్చిపోకండి. అండ్ ఇది కూడా తిరుపతితో సమానం. ఎక్కడైనా దేవుడు ఎక్కడైనా దేవుడే కదా అండి. సో, చాలా బావుంటది. విజిట్ చేయండి తప్పకుండా.